నేను చిన్నప్పుడు మా ఇంట్లో మేము చాలా కోళ్ళు సాకేవాళ్ళమి, పెద్ద కోళ్ళు సాకేవాళ్ళమి. ఆ కోళ్ళని ఆ గుడ్లు పెట్టినప్పుడు ఆ గుడ్లో నుంచి పిల్లలు బయటకు రావాలంటే 21 రోజు ఆ కోడి ఏం చేయాలంటే ఆ గుడ్లు పైన పొదగాల. ఆ గుడ్లు పైన పొదిగినప్పుడు 21 రోజు తర్వాత ఆ గుడ్లలో నుంచి ఏమొస్తాయి అంటే మంచి పిల్లలు బయటికి వస్తాయి. మరి ఈరోజు సమస్య అనే గుడ్లు పైన, సమస్య లేని మనిషి ఏ వ్యక్తి ఉండడు. ఎవరికి ఉండే సమస్యలు వాళ్ళకు ఉంటాయి, ఎంత చెట్టుకి అంత గాలి. మరి ఈరోజు సమస్య అనే గుడ్లు పైన నువ్వు పొదిగితే, సమస్య అనే గుడ్లు పైన నువ్వు పొదిగితే ఏమవుతాయి? ఆ గుడ్లో నుంచి ఏమొస్తాయి? ఆశీర్వాదం పిల్లలు బయటకు వస్తాయా? సమస్య అనే గుడ్లు పైన పొదిగితే ఆశీర్వాదం అనే పిల్లలు బయటకు రావు. ఏ పిల్లలు వస్తాయి? సమస్య అనే పిల్లలు వస్తాయి. అంతకుముందు గుడ్లు నువ్వు ఎక్కడ పెడితే అక్కడే కదలకుండా మెదలకుండా ఉంటాయి. గుడ్డు కదులుతుందండి, ఎప్పుడు చూసారా? గుడ్డు అరవంగా, గుడ్డు తిరగంగా, గుడ్డు అటు ఇటు కదలంగా ఎవరన్నా చూసారా? గుడ్డు ఎక్కడ పెడితే అక్కడనే ఉంటూ ఉంది. కానీ ఆ గుడ్ల మీద కోడి పొదిగితే ఆ గుడ్లో నుంచి పిల్ల బయటకు వచ్చి ఇంకా తల్లి ఎక్కడికి వెళ్తే అక్కడ, ఇంట్లో ఉంటే ఇంట్లో, పొలానికి వెళ్తే పొలానికి, ఆఫీస్కి వెళ్తే ఆఫీస్కి, స్కూల్కి వెళ్తే స్కూల్కి, కాలేజీకి వెళ్తే కాలేజీకి. ఎందుకు? సమస్యని గుడ్డు పైన నువ్వు పొదక్కొని ఉంటే ఆ సమస్య సమస్యగానే ఉంటుంది, అది నేనేమి చేయలేదు. కానీ సమస్యనే గుడ్డు పైన సాతాను వాడు అబద్ధికుడు, వాడు దొంగ దోచుకునేవాడు. వాడు ఏమంటాడు? చూసావా, నీకున్న కష్టాలు ఇంకెవరికైనా ఉన్నాయా? నీకున్న సమస్యలు ఇంకెవరికైనా ఉన్నాయా? దేశం మీద బరువు అంతా నువ్వే మోస్తున్నట్టు, నీకున్న కష్టాలు ఇంక ప్రపంచంలో ఎవరికి లేనట్టు. మరి వాడు నీ సమస్యని భూతద్దం పెట్టి నీ చిన్న నలక లాంటి సమస్యని ఏం చేస్తాడంటే ఒక పెద్ద పర్వతంలాగా చూపిస్తాడు. చక్కెర ఉన్న చోట చీమలు రావటం సహజము, బురద ఉన్న చోట నీ పురుగులు తయారవటం సహజము, నీళ్లు నిలవ ఉన్న చోట పాకులు ఉండటము సృష్టి సహజము. అదేవిధంగా చింత నీలో ఉంటే ఆ సమస్య ఏమవుతుందంటే ఆ సమస్య ఒక పెద్ద కొండంతగా మార్చబడుతుంది. ఆ సమస్యకి బలము సాతాను యొక్క బలం ఏంటంటే నీ యొక్క చింతే. నువ్వు ఎప్పుడైతే చింతిస్తూ ఉంటావో సాతానికి నీ జీవితంలో చోటు ఏర్పడుతూ ఉంటుంది. అందుకేసండి, ఇదిగో నేను మీ కొరకు ఏం చేస్తున్నాను? నేను మీ కొరకు చింతిస్తున్నాను, మీ చింత యావత్తు నాకు ఇచ్చేయమన్నాడు.